సినిమాల్లో ఎక్స్‌మెన్ సినిమాల్లో అదే స్పెషల్ పవర్స్, సూపర్ పవర్స్, సూపర్ మ్యాన్‌లు తప్ప ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. పోనీ ఎలా ఇంకోటి చెప్తా ఫుల్ ఇంకా ఫిట్ ఉండి సిక్స్ ప్యాక్‌లు అది ఇది ఉండి ఇంకా ఈ విద్యలో ఆరితేరినారా అంటే లేరు. మీరు చూస్తే తెలుస్తది. హి ఈస్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ షేప్. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓజస్ గంభీర. ఆల్రెడీ నేను మూవీ చూశాను, రివ్యూ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. రివ్యూ ఎవరైనా చూడాలనుకుంటే రివ్యూ చూడండి. ఇది రివ్యూ గురించి, సినిమా రివ్యూ గురించి కాదు. సినిమా క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా క్రిటిక్స్ అనకూడదు వాళ్ళని, సినిమా సైంటిస్టులు వాళ్ళు రివ్యూ ఇస్తారు నాకులాగే. సో ఇక్కడ వచ్చిన చిక్కు, వచ్చిన మ్యాటర్ అసలు ఏంటి, వచ్చిన ప్రాబ్లం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే రియాలిటీ కాదు. సినిమా అనేది రియాలిటీ కాదు. సినిమా ఈజ్ మ్యాజిక్. అంటే ఒక మనిషిని కత్తితో నరకడం కానీ, ఒక సుమోని గాల్లో లేపడం కానీ, ఒక మనిషిని గుద్దితే ఎక్కడో పడ్డం కానీ, ఇవన్నీ సినిమాలో జరిగే ఎలిమెంట్స్ కానీ ఇవి సినిమా ఈజ్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ మ్యాజిక్ అంతే. సినిమాలో జరిగేదంతా నిజం కాదు. సినిమా అనేది ఒక మ్యాజిక్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపెట్టి మనం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదే సినిమా. సో ఇది సినిమా అంటే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా డెఫినేషన్ నేను చెప్తున్నాను, సినిమా అంటే ఇది. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు రివ్యూవర్స్, నేను డైరెక్ట్ పేర్లు చెప్తాను, నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్బెల్ బ్రో, మీ రివ్యూస్ అన్ని బాగుంటాయి, పర్లేదు. కానీ మీరు సినిమాని సినిమాలా చూడడం మానేశారు. సినిమా అదేదో మీ రియల్ లైఫ్ లో జరుగుతుంది ఏంటో, మీ రియల్ లైఫ్ లో పక్కన ఏదో జరిగే విషయం ఏమో అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మీకు అసలు ఎట్లా ఉంటే సినిమా నచ్చుతుంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక మనిషిని కత్తితో నరికినా మీకు ప్రాబ్లమే, ఒక మనిషిని చంపినా మీకు ప్రాబ్లమే, ఒక హీరో ఒంటి మీద ఒక దెబ్బ పడకుండా వాడు ఫైట్ చేసినా మీకు ప్రాబ్లమే, ఒక హీరో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం కూడా మీకు లాజిక్ కావాలి. అంటే ఇప్పుడు కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్ళడానికి కానీ, మాదాపూర్ వెళ్ళడానికి కానీ అదొక జర్నీ, అది నువ్వు చేస్తావు, నీకు తెలుసు. అది ఇదంతా తీసుకొచ్చి 2.5 hours సినిమాలో ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నాడని ఆ ట్రావెలింగ్ ని కూడా చూపెట్టాలి. అది చూపెట్టకపోతే అది లాజిక్ లెస్. అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లే. మనం ఓకే రివ్యూవర్స్, మనం చెప్తున్నాను, మనం సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తున్నాం. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో అది ఒకసారి టెక్నికల్ గా అది డిజాస్టర్ సినిమా. అది ఒప్పుకుంటున్నాం, చెప్పాం, నచ్చలేదు అంటే టికెట్ ప్రైస్ పెడుతున్నాం, ఏదన్నా చూస్తాము అని మీకు నమ్మకమా, మేము వస్తున్నాం అని చెప్పి మీకు చులకన అని మాట్లాడాం, బాగాలేదు సినిమా, ఓకే. యాజ్ ఏ ఆడియన్ గా కానీ, యాజ్ ఏ రివ్యూవర్ గా కానీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, ఓకే. బట్ సినిమాని మన రియల్ లైఫ్ క్యారెక్టర్ లాగా ఇమాజినేట్ చేసుకుంటున్నావా? బార్బిల్ బ్రో, నువ్వేమైనా ఓజీ అనుకుంటున్నావా, లేదా నువ్వు ఇంకేదన్నా మిరాయిలో తేజ సజ్జా లాగా ఒక పెద్ద సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రతి సినిమాలో నీకు ఎందుకు లాజిక్ కావాలి? సినిమా అంటే మ్యాజిక్, దాంట్లో లాజిక్ ని మీరు ఎట్లా వెతుకుతారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు? బాగున్న సినిమాకి ఎందుకు మీరు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు? సరే బ్రో, నువ్వు 800 పెట్టి టికెట్ పెట్టావు ప్రీమియర్ షో, నీకు కొన్ని నచ్చలేదు, నీకు కొన్ని లాజికల్ నచ్చలేదు అనుకుందాం. ఎందుకు వెళ్ళావు సినిమాకి? నువ్వు సినిమా చూసి, సినిమా రివ్యూ ఇచ్చి, నీ ఛానల్ కి వ్యూస్ తెచ్చుకొని, నీ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని, నీకు ఎర్నింగ్ సంపాదించుకునే నువ్వు ఏదైతే సినిమా గురించి చెప్పుకునే నువ్వు కాదు మనం ఒక సినిమాలాగా చూద్దాం. ఎందుకంత మ్యాజిక్లు, లాజిక్లు ఏంటి నాకు అర్థం కాదు. కత్తితో నరకద్దంటావు, కత్తితో ఇసిరేస్తే ఎవరికి తగలద్దంటావు, ఒక కార్ అంటావు, కారు స్పీడ్ గా వెళ్ళొద్దంటావు, అది కార్టూన్ అంటావు. ఓకే, కొన్ని సినిమాలు కార్టూన్ లా ఉన్నాయి, మనం చెప్పాము, ఒప్పుకున్నాము, అంతా ఓకే. బ్రో చెప్తున్నా నేను, బార్బిల్ బ్రో, నువ్వు ఒక మాట అన్నావు, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నరికినా చచ్చిపోతాడు, కనీసం బాడీ ఉందా, అంత బాడీ కూడా లేదు, అసలు షేపే లేదు. అంటే ఒక మనిషి బాడీ గురించి నువ్వెట్లా మాట్లాడతావు నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని బాడీ షేమింగ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి 6 pack లేదు, ఏదో పట్టేసుకొని ఉన్నాడు అన్నట్టు నువ్వు మాట్లాడు. అంటే 6 pack ఉన్నోడు ఏం చేసినా చెల్లిద్ది, బాడీ లేనోడు ఏం చేసినా చెల్లదనా? నీ అర్థం నాకు అర్థం కాదు. అంటే 6 pack పెట్టేసుకొని ఒక 10-20 మందిని నరికేసినా నీకు సినిమా అది. ఒక మనిషి, ఒక ఫిట్ గా ఉన్న మనిషి 6 pack లేకుండా ఎవరినైనా చంపితే నువ్వు తీసుకో, అంతే కదా. ఆ వీడియో మీకు ప్లే చేస్తా చూడండి. స్పెషల్ పవర్స్, సూపర్ పవర్స్, సూపర్ మ్యాన్‌లు తప్ప ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. పోనీ ఎలా ఇంకోటి కూడా చెప్తా ఫుల్ ఇంకా ఫిట్ ఉండి సిక్స్ ప్యాక్లు అది ఇది ఉండి ఇంకా ఈ విద్యలో ఆరితేరినారా అంటే లేరు. మీరు చూస్తే తెలుస్తుంది. హి ఈస్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ షేప్. అంటే నువ్వు సరే, పవర్ స్టార్ గారి సినిమా బాలేదు, వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, మొన్న వచ్చిన దాన్ని ఏమంటారు బ్రో గానీ, నెక్స్ట్ వచ్చిన హరిహర వీరమల్లు, ఓకే డిసప్పాయింట్ చేసి ఆయన నచ్చలేదు, ఆయన ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు, ఏదో మంచి చేయట్లేదని. అంటే ఆయన 100% ఎఫెక్ట్స్ పెట్టి ఓజీ తీసాడు బ్రో.
కొన్ని కొన్ని సీన్స్ లో డూబ్ ఉంటది. డూబ్ ఎందుకు ఉండదు? ఒక మనిషి ఒక సినిమాలో కొన్ని స్టంట్స్ అందరూ చేయలేరు, కొంతమంది డూబ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళు డూబ్ పెట్టుకోకుండా చేస్తారు. నువ్వు ఆయన సినిమాలో కూడా డూబ్లు ఎతికే రకం నువ్వు. డూబ్ పెట్టుకుంటారు, చేస్తారు. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సినిమా నుంచి? అసలు నీకేం కావాలి? ఒకవేళ నీకు అంత సినిమాకి ఏదో కావాలి అనుకుంటే నువ్వు రాసుకొని వెళ్ళు. ఒక చెక్ లిస్ట్ ఒక మొత్తం పేపర్ లో రాసుకొని వెళ్ళి అది తీసుకొని వెళ్ళి డైరెక్టర్స్ అందరికి పాంప్లెంట్లు పంచి ఇలా తీయండి నేను సాటిస్ఫై అవుతాను అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పు. నువ్వు ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కాదు. మ్యూజిక్ లేదంటారు, గ్రీన్ స్క్రీన్ అంట. ఓజీలో ఎక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది బ్రో? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు ద్వేషంతో మాట్లాడావా, ఈర్షతో మాట్లాడావా, ఇంకోటి మనసులో పెట్టుకొని మాట్లాడావా, నువ్వు ఇంకొకరు ఎవరిదైనా ఫ్యాన్ అనుకొని నువ్వు మాట్లాడావా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఫస్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ 2.92K వచ్చారు. మీరు అనుకుంటే 300K వచ్చేస్తారు. అంటే ఎందుకు రావాలి బ్రో నీకు 300K? నువ్వు ఒక సినిమా చూసొచ్చి సినిమా గురించి చెప్పి 1,00,000 వ్యూలో 2,00,000 వ్యూస్ నీకు వచ్చి నీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మనం ఇండైరెక్ట్ గా సినిమా మీద బతుకుతున్నాం. రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారు, నేను కాదు, మీరు ఎవరైతే ఉన్నారో మీరు అదే పనిగా చెప్తా ఉంటారు కదా సినిమా రివ్యూస్, మీరు బతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు బాగున్న సినిమాకి బాగుందని చెప్పడం అనేది, జెన్యూన్ గా చెప్పడం అనేది అది మీ బాధ్యత. పవన్ కళ్యాణ్ కత్తి ఇట్లా లేపేస్తే తలకాయ లెగిసిపోయిందంటే ఎస్ లెగిస్తుంది, అది సినిమా. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వచ్చి రోడ్డు మీద వచ్చి నరకట్లేదు కదా ఎవరిని, సినిమాలోనే నరుకుతున్నారు. సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ లో అవన్నీ చూపిస్తున్నారు, మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము. నీకు ప్రతిదీ లాజిక్ కావాలి. ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి ఎందుకు వెళ్ళాడో నీకు లాజిక్ కావాలి. ఒక గన్ బుల్లెట్స్ ని కటానాతో ఆపినా నీకు లాజిక్ కావాలి. అంటే లాజిక్, ప్రతిదీ లాజిక్ చూపిస్తే సినిమా ఎందుకు అవుతుంది బ్రో? అది మ్యాజిక్. అది సినిమా అంటేనే మ్యాజిక్, మన రియల్ లైఫ్ కాదు కదా. సరే బ్రో, మీరు అన్నట్టే అలాగే తెద్దామంటే మీరు ఒక స్టోరీ రాయండి, మీరు ఒక నెరేషన్ ఇవ్వండి జనాలకి వెళ్ళి. మీరు సినిమా చూసి సినిమాలో బొక్కలెత్తకడం కాదు, మీరు ఒక సినిమా తీయండి. మనకు చేత కాదు, మనకు ఒక స్టోరీ స్క్రిప్ట్ అనేది ఒక 4 పేపర్లో రాయడం చేత కాదు. కష్టపడి ఒక 26 ఏళ్ళ పిల్లగాడు అంత కష్టపడి ఒక సినిమాలో థియేటర్లో వెళ్ళి ఒక సినిమా చూసి ఒక వ్యక్తి ఈ రోజు సినిమా తీసి ఇంత పైకి వచ్చాడంటే మీరు అప్రిషియేట్ చేసేది లేదు ఒక మనిషిని. మీకు మ్యూజిక్ అంతా బాగున్నప్పుడు మీరు మ్యూజిక్ బాగాలేదంటారు, సినిమా అంతా బాగున్నప్పుడు మీకు సినిమా నచ్చదు. పూల చొక్కా బ్రో నువ్వెందుకు నోటికి వచ్చినట్టు వాగుతావు నాకు అర్థం కాదు. అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీ సినిమా తీయకపోతే మేము అర్హులం కాదా మాట్లాడడానికి అని మీరు అడగచ్చు నన్ను. అలాగా అనట్లేదు నేను. సినిమా తీయకపోయినా సినిమా చూసిన యాజ్ అ ఆడియన్ గా నచ్చింది నచ్చలేదని చెప్పడం ఓకే, అంతవరకు ఓకే. గానీ సినిమాలో జరిగే కొన్ని ఎలివేషన్ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్, ఇవన్నీకి లాజిక్ అంటే ఇప్పుడు మన డైలీ రొటీన్ లో మనం చేసే పని కాదు కదా సినిమాలో పెట్టేది. సినిమా అంటేనే మ్యాజిక్. సినిమా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తాం. సినిమాలో ఒక మంచి ఇప్పుడు బాహుబలిలో హంసనావా సాంగ్ లో హంసనావాని తీసుకొచ్చి నీ రియల్ లైఫ్ లో పెట్టలేవు కదా బ్రో, నువ్వు తీసుకొచ్చి పెట్టలేవు, నువ్వు చేయలేవు. అది సినిమా అంతే, సినిమాటిక్ గా చూడాలి, ఎంజాయ్ చేయాలి, బయటికి రావాలి అంతే. బాడీ లేదంటావు, ఎవరికి బాడీ లేదు బ్రో? ఎందుకు బాడీ లేదు బ్రో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి బాడీ లేకపోతే, అంటే బాడీ లేని మనిషి, ఫిట్ గా ఉన్న మనిషి ఎవరిని కొట్టడానికి, వాయిస్ రేజ్ చేయడానికి, మాట్లాడడానికి పనికిరాడు అంటారా? నాకు అర్థం కాదు. సరే బ్రో, నువ్వు 700 పెట్టాను అని అంటున్నావు. నువ్వు ఓన్లీ రివ్యూస్ ఇచ్చుకునే నువ్వే, నీకు టైం అన్ని నువ్వు ఈ టైంకి ఇది రివ్యూ ఇవ్వాలి అని టైం టేబుల్ వేసుకునే నువ్వు ఇంత చిన్న విషయాలు చేసి టైం టేబుల్ వేసుకునే నువ్వు ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఒక పార్టీ స్థాపించాడు, 100 మందికి హెల్ప్ చేశాడు, 100 మందికి కొన్ని లక్షలు తన జేబులో డబ్బులు దారపోసాడు, కోట్ల రూపాయలు దారపోసాడు. సినిమాలు తీసుకుంటూ సినిమా నుంచి జనరేట్ అయిన మనీని ఆయన పార్టీకి వాడుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ నే మొత్తాన్ని మార్చేసి ఈ డిప్యూటీ సీఎం సీట్ లో కూర్చొని ఆయన అటు సీఎం గా చేసుకుంటూ ఇటు సినిమాలు చేసుకుంటూ ఉంటే, సరే ఆయన సీఎం మీద పార్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు, తక్కువ సినిమాలు తీసాడు, టైం ఇవ్వలేదు అంటే కొన్ని అవుట్పుట్స్ రాలేదు, అవి నచ్చలేదు, మనకు నచ్చలేదు అని చెప్పాం. ఈ రోజు ఓజీ కూడా ఆయన వచ్చిన ప్రతి సీన్ గ్రీన్ స్క్రీన్ అని నువ్వు ఎట్లా అంటావు బ్రో? అసలు పోలీస్ స్టేషన్ సీన్ గ్రీన్ స్క్రీన్. ఒక ఆడపిల్లని 4గురిని కాపాడినప్పుడు 4గురిని చంపాడు. అది కూడా నీకు ఆ సీన్ కూడా నీకు అసలు ఏమాత్రం నీకు అంటే కరెక్ట్ అనిపించలేదా నీకు? ఎందుకు బ్రో నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడదాం ఎందుకని నాకు అర్థం కాదు. నువ్వు ఒక స్టోరీ రాయి, నెరేషన్ ఇవ్వు, ఒక హీరోకి కానీ ఒక యాక్టర్ కానీ నెరేషన్ ఇచ్చి దాన్ని సినిమా తీసి, అసలు సినిమాకి ఏ కెమెరాస్ వాడతారో తెలుసా బ్రో నీకు? ఏ లైటింగ్ వాడతారో తెలుసా బ్రో నీకు? ఎక్కడ ఏ లైటింగ్ పెడితే ఏ సీన్ కరెక్ట్ గా వస్తుందో నీకు తెలుసా బ్రో నీకు? సినిమాకి ఏ సీన్ కి ఏ లెన్స్ పెడతారో తెలుసా బ్రో నీకు? సినిమా తీయడానికి ఎట్లాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ వాడతారో తెలుసా బ్రో నీకు? సినిమాలో ఎటువంటి విఎఫ్ఎక్స్ వాడతారో తెలుసా బ్రో మీకు? సినిమా ఎడిటింగ్ పర్పస్ ఏ సాఫ్ట్వేర్ లో నువ్వు సినిమా ఎడిట్ చేస్తారో తెలుసా బ్రో నీకు? ఏమీ తెలియకుండా ప్రతి సీన్ లో నాకు లాజిక్ కావాలి అంటే ఎట్లా దొరుకుతుంది?
ఒక మనిషి వెళ్ళి ఫైట్ చేసినా మీకు నచ్చట్లేదంటే నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ అంటే ఫస్ట్ సినిమా మానేయండి, చూడడం మానేయండి. ఇప్పుడు సినిమా చూశాక నీకు 100 ఐడియాలు రావడం పెద్ద గొప్ప ఏంటి నాకు అర్థం కాదు. సినిమా చూశాక 100 ఐడియాలు రావడం అనేది పెద్ద గొప్ప ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు ఒక ఐడియాలజీ తెచ్చుకొని నువ్వు సినిమా తీసినప్పుడు కదా గొప్ప. నువ్వు ఒక సినిమా చూసేసి ఇలా తీసుంటే బాగుండు అని చెప్పేసి ఎవడో ఐడియాని తీసుకొచ్చి నీకు కొత్త ఐడియాలు ఆ సినిమా చూశాక నీకు ఐడియాలు వస్తున్నాయంటే వాడు గెలిచినట్టే కదా, వాడు తీసినోడు సూపర్ అన్నట్టే కదా. నీకు సొంతగా ఐడియాస్ రావు, తీసినోడు దాంట్లో నువ్వు 100 బొక్కలు ఎత్తుకుతావు. అంటే అంటే మీకు తెలుగు ఇండస్ట్రీ ఉండొద్దా? తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు రావద్దా? సినిమాలు చూడొద్దా? 800 పెట్టానంటే ఎవరు పెట్టమన్నారు బ్రో నిన్ను? ఎందుకెళ్ళావు బ్రో నువ్వు ప్రీమియర్ షోకి? నువ్వు మార్నింగ్ 2కో 3కో షోకి వెళ్ళొచ్చు కదా. ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళు, లేకపోతే సెకండ్ షోకి వెళ్ళు. మనం ప్రీమియర్ చూడాలి, మనం రివ్యూ పెట్టాలి, జనాలు 3 లక్షలు 4 లక్షల జనాలు మనం చూడాలి, అప్పుడు మనకు వ్యూస్ రావాలి, అప్పుడు యూట్యూబ్ లో మనకు రెవెన్యూ జనరేట్ అవ్వాలన్న మోటోతో నువ్వు వెళ్తున్నావు. నువ్వు 800 పెట్టుకున్నావు, అది నీ తప్పది. అది పవన్ కళ్యాణ్ గారి తప్పు కాదు, అటు సుజిత్ తప్పు కాదు, ఎవరిది కాదు. 28 ఏళ్ళు పిల్లగాడు ఈ రోజు సినిమా తీసి అంత గ్రాండ్ విజువల్స్ ని మనకి ప్రజెంట్ చేస్తే నీకు లాజిక్ కావాలన్నా లాజిక్ ఏం లాజిక్? మిమ్మల్ని అందరినీ అసలు ఏ ఏ ఏ ఏ పేరు పెట్టి పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు ఒక సినిమా సీన్ ఎక్కడన్నా అనుకోకుండా వాళ్ళు తీసిన ఈ సినిమా నుంచి కాపీ చేస్తారంట అంటారు, ఈ సినిమా నుంచి కాపీ చేసాం అంటారు. ఇంకేదైనా చేసినా ఈ సినిమాలో మ్యూజిక్ దప్పుకొచ్చారంటారు. ఇంకా ఈ సినిమాలో హీరో తోపులా చేశాడు, ఈ సినిమాలో అసలు హీరో ఎందుకు కొట్టాడు విన్ని, వాడు కొడితే ఎందుకు చచ్చిపోవాలంటాడు, హీరో మీద దెబ్బ పడకూడదా అంటే అవును ఆయన హీరో. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో సూపర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ గాల్లో ఎగురుతారు, హల్క్ కండలు పెంచేసుకుంటాడు, ఐరన్ మ్యాన్ ఒంటి మీద సూట్ వచ్చేస్తుంది, అవన్నీ రియలా? సినిమా మీరు వాటన్నిటిని అబ్జెక్ట్ చేయనప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వచ్చే సినిమాకి ఎందుకు అంత అబ్జెక్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే మీకు చులకనా? తెలుగు ఇండస్ట్రీ హీరోలు అంటే మీకు చులకనా? తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు అంటే మీకు చులకనా? తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మీకు చులకనా? తెలుగు ఇండస్ట్రీ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మీకు చులకనా? తెలుగు ఇండస్ట్రీ ఏం చేసినా మీకు తప్పేనా? నాకు అర్థం కావట్లే. పక్కన మలయాళం వాళ్ళు కానీ, అటు కన్నడ వాళ్ళు కానీ, ఇటు మన కోలీవుడ్ తమిళ వాళ్ళు కానీ ఎంత 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 వాళ్ళ సినిమాని ఎక్కడన్నా వాళ్ళు తప్పుగా చేసుకుంటారా? ఎక్కడన్నా వాళ్ళు తిట్టుకుంటారా వాళ్ళ సినిమాని? వాళ్ళ సినిమా ఎంత బాగోపోయినా వాళ్ళ సినిమాని వాళ్ళు లేపుకుంటారు. మన దురదృష్టం ఏంటంటే మనం బాలేదంటే బాలేదని చెప్తాము, బాగున్న సినిమాకి ఎందుకు మనం బాలేదని చెప్పాలి? ఎందుకంత చండాలంగా మీరు రివ్యూలు ఇస్తున్నారు? అసలు నాకు అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా మీరు కక్ష కట్టారా? పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చట్లేదా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి సినిమాలు తీస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయడం మీకు నచ్చట్లేదా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత నెగిటివ్ ఇస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. పూల చొక్క నువ్వు అసలు నువ్వు మాట్లాడేదానికి సుజిత్ ఇంకా తీసుంటే బాగుండంటే నీకు ఎంత ఉంటాయి బ్రో? 30 ఏళ్ళు ఉంటాయా? నువ్వేం చేసావు బ్రో? ఏదో ఒక సినిమా ఎవడో తీసిన సినిమాని తీసుకొచ్చి వచ్చేసి రివ్యూ చెప్పేస్తా ఉంటావు. నువ్వేం చేసావు? నీ 25 ఏళ్ల ఏజ్ లో నువ్వేం చేసావు? 10 మంది మెచ్చుకునే పని నువ్వేమైనా చేసావా? పాన్ ఇండియా లెవెల్ ఏమైనా సినిమా రిలీజ్ చేసావా నువ్వు? మన ఎందుకు బ్రో? ఒక పనిని మనం చేయనప్పుడు ఆ పనిని క్రిటిసైజ్ చేయాల్సినంత అవసరం లేదు. ఒక పని మన చేత కానప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా మనకు లేదు. సినిమా బాగాలేదు, గ్రీన్ స్క్రీన్ పెట్టి ఎఫెక్ట్స్ పెట్టి మొత్తం హరిహర వీరమల్లో చేశారు, తిట్టాము, నేను కూడా తిట్టాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేసినా చూస్తామని మీకు ధీమానా అన్నాను. ఈ రోజు ఆయన అంత ఎఫెక్ట్స్ పెట్టి అటు డిప్యూటీ సీఎం అయ్యి అటు పార్టీ సంక్షేమాలు చూసుకుంటూ పార్టీ విషయాలు అటు తిరుక్కుంటూ ఉంటే ఆపోజిట్ పార్టీ వాడు తిట్టేవాడే, వేస్ట్ గాడు తిట్టేవాడే, అనామకుడు తిట్టేవాడే. అంటే ఒక మనిషి సహనాన్ని ఎంతగానం పరీక్షిద్దామని, అంటే ఒక మనిషి మన పక్కన లేడు, వాడి గురించి ఏమన్నా మాట్లాడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి బాడీ లేదు, పవన్ కళ్యాణ్ గారు 6 ప్యాక్ ఉండి పవన్ కళ్యాణ్ గారు 10 మందిని నరికితే నీకు ఓకే. పవన్ కళ్యాణ్ గారు టక్కేసుకొని మంచి ఒక ఫిట్ బాడీ వేసుకొని ఒక ఇద్దరు నరికినా నువ్వు తట్టుకోలేవు. ఏంటిది? ఏం మాట్లాడదామని, ఎవరికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు అవన్నీ చేస్తున్నారు నాకు అర్థం కాదు. రివ్యూలు ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. సినిమా బాలేదంటే బాలేదని ఇవ్వండి అంతే. సినిమాలో ఫస్ట్ సినిమాలా చూడడం నేర్చుకోండి. సినిమాలా చూడడం నేర్చుకోండి ఫస్ట్. సినిమాల లాజిక్లు ఏంటి నీకు? నాకు అర్థం కాదు. యాడ్ నుంచి వచ్చారు మీరంతా? మీరు ఏమైనా పీకుడు కాలా? మీరు ఏమైనా సినిమా తీసారా? ఎక్కడి నుంచి తీసా? మీరు తీయండి, సినిమా తీయండి, మీరు రాయండి, మీరు ఒక స్క్రిప్ట్ రాయండి, ఒక స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయండి, ఒక స్క్రిప్ట్ లో ఇన్ని సీన్స్ రాయండి, ఒక స్క్రిప్ట్ లో ఈ ఎలివేషన్ సీన్ రాయండి, ఒక స్క్రిప్ట్ లో ఈ ఎమోషనల్ సీన్ రాయండి. మనకు అది చేత కాదు. ఎవడైనా ఏదైనా పని చేస్తే ఆ పనికి వేలెత్తి చూపడం మనకు చేత అవుతుంది, అంతేనా? మీరు చేసే పని అదా? రివ్యూ అంటే యాజ్ ఆడియన్ గా నీ ఒపీనియన్ చెప్పడం అంతే. నువ్వు పెద్ద దేవుడు కాదు, నువ్వు పెద్ద తోపుగాడివి కాదు. రివ్యూ అంటే రివ్యూ ఇవ్వాలి అంతే. నువ్వు వెళ్ళి బాడీ లేకుండా నరికేస్తే ఊరుకుంటామా? కటానా పెట్టి ఇసిరి కొడితే ఒకటి తల నరికితే ఊరుకుంటామా? అంటే మరేం చేయాలి? కటానా పట్టుకొని పిచ్చినా కొడుకులాగా అటు ఇటు తిరగాల ఎవరిని కొట్టకుండా? హీరోయిజం అంటే హీరోయిజమే అంతే. అది సినిమా అంటే సినిమా అంతే. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు,
ఆయన ఏమి ఓజస్ గంభీర కాదు, ఆయన పవన్ కళ్యాణ్. కెమెరా ముందుకెళ్ళాక ఆయన ఓజస్ గంభీర. కెమెరా ముందుకెళ్ళాక ప్రభాస్ అనే వ్యక్తి ఒక దేవ సలార్లో. అర్థమైందా? తేజ సజ్జా అనేవాడు ఒక యోధుడు కెమెరా ముందుకెళ్ళాక. రియల్ లైఫ్ లో కాదు అది. సినిమా అంటే ఒక మ్యాజిక్. సినిమా అంటే ఒక గ్రాండ్ విజువల్ ని ప్రజెంట్ చేసి 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా. ఇంకొకడు అంటాడు, మీ నాన్న కంటే వీళ్ళు ఎక్కువ, మీ నాన్న కంటే హీరోలు తోపా. ఏ అండి, ఏ జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఏ పవన్ కళ్యాణ్ అయినా, ఏ ప్రభాస్ అయినా, ఏ బాలకృష్ణ అయినా, ఎవరైనా వాళ్ళని చూసి మేమేం డబ్బులు ఇవ్వట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. వాళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మాకు వారం మొత్తం అన్ని దొబ్బి ఆసార్లు తిట్టి ఈసార్లు తిట్టాక మనకి ఏదో చికాక్ అయ్యి ఒక సినిమాకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అయ్యి మన రొటీన్ లైఫ్ ను మర్చిపోయి ఒక మంచి ఒక వరల్డ్ లోకి వెళ్ళిపోవడం అనేది, ఒక సినిమాని ఎంజాయ్ చేయడం అనేది. సినిమాలో రేప్ చేసిన వాడు రేపిస్ట్ అవ్వడు. సినిమాలో కొట్టినవాడు పెద్ద మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కటానాగాతో 10 మంది నరకలేరు కదా. సినిమా ఓన్లీ సినిమా పర్పస్ చూడండి. సినిమాని సినిమాలా చూస్తే మనం సాటిస్ఫై అవుతాం. సినిమాలో కొన్ని నచ్చవు మనకి, ఓకే నచ్చలేదు, కొన్ని సినిమాలు నచ్చలేదని చెప్పాం. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూడండి తప్ప సినిమా నా లైఫ్. ఇప్పుడు నేను కూకట్పల్లి నుంచి మాదాపూర్ వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళాను, మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాను, మధ్యలో నా టైర్ పంచర్ అయితే గాలి కొట్టించాను. ఈ సొల్లంతా చెప్పరు సినిమాలో. నువ్వు కూకట్పల్లిలో కెమెరా కట్ చేస్తే మళ్ళీ మాదాపూర్లో తేల్తావు. అది సినిమా. అర్థమైందా? ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం, భోజనం చేయడం, కూరలో ఉప్పేసామా తాలింపేసామా, ఇది కాదు సినిమా. సినిమా అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఒక హీరో ఎలివేషన్స్, కామెడీ అంటే కామెడీ సినిమాలు, లిటిల్ ఫ్లవర్స్ లాగా లవ్ సినిమాలు, ఇవన్నీ చూస్తాం మనం. ఇప్పుడు లిటిల్ ఫ్లవర్స్ సినిమా ఉంది, కాత్యాయని వీడియో చూపిస్తాడు, వాళ్ళ నాన్న చూస్తాడు. అదే మన ఇంట్లో మనం అదే వీడియో తీసి ఒక అమ్మాయికి పంపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు మనల్ని. అది లాజిక్కా? అంటే వాళ్ళ నాన్న సైలెంట్గా ఉండడం లాజిక్, మీకు కొట్టకుండా సైలెంట్గా ఉండి లాజిక్. అంటే మీ పర్స్పెక్టివ్ లో మీకు నచ్చిన సినిమాని మీరు లేపుతారు. మీకు పర్స్పెక్టివ్ లో మీకు ఒక హీరో నచ్చలేదో, ఇంకా వాడి మీద ఏదన్నా నెగిటివ్ చెయ్యాలనో మాట్లాడితే వాడు నచ్చడు. సో దయచేసి సినిమా అనేది విజువల్ గా కానీ, గ్రాఫికల్ గా కానీ అదంతా ఉన్నది లేనట్లు చూపెట్టే ఒక మ్యాజిక్. అది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఒక మ్యాజిక్, ఒక ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్ళడం అనేది. ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, అవతార్ లాగా జాక్సులి లాగా మనం ఎక్కడ చూడం కదా అలాంటి గ్రీన్ మనుషుల్ని, ఆ డ్రాగన్స్ ని మనం చూడం కదా. ఇప్పుడు గాడ్జిల్లా గుడ్డు పెట్టింది, గాడ్జిల్లా బయటకు వచ్చింది, గాడ్జిల్లా ఊరి మీదకి వచ్చి అందరిని లేపింది, కింగ్ కాంగ్ గాడ్జిల్లా ఫైట్ జరిగింది, ఇవన్నీ మనకు తెలుసా? ఊహాగానం. సినిమా అంటే ఊహాగానం. ఊహించుకొని రాసిన దాంట్లో నుంచి పుట్టిన పాత్రలే ఓజస్ గంభీర అయినా, ఓమీ గాడ్ అయినా, అటు సలార్ అయినా, ఇటు రాజాసాబ్ అయినా, రేపు రాధేశ్యామ్ అయినా, దేవరా అయినా, అటు మిరాయ్ అయినా, హనుమాన్ అయినా, ఏదైనా ఊహాగానం. ఒక మనిషి తను ఊహించుకున్న దాన్ని రాసి 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి 70mm స్క్రీన్ మీద గుద్దేదే సినిమా. ఫస్ట్ సినిమా డెఫినేషన్ అర్థం చేసుకోండి. కోడి బ్రెయిన్ నా కొడకల్లారా, ఫస్ట్ సినిమా డెఫినేషన్ ని అర్థం చేసుకోండి. సినిమాలో లాజిక్ లేదా? సినిమాలో లాజిక్లు మీరంతా సైంటిస్టులు, మీరంతా లాజిక్లు, మీరంతా తోపుగాళ్ళు అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి సినిమాల మీద కాదు, ఒక సీఏకి ప్రిపేర్ అవ్వు, చార్టెడ్ అకౌంట్ కి ప్రిపేర్ అవ్వు, గేట్ కోచింగ్స్ ప్రిపేర్ అవ్వండి, ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వండి, ఐపీఎస్ కి ప్రిపేర్ అవ్వండి, ఎల్ఎల్బి రాయండి, పోలీస్ అవ్వడానికి ప్రిపేర్, ఒక కానిస్టేబుల్ అవ్వడానికి, లేదా ఒక ఇన్వెన్షన్, ఒక మంచి పనికిరాన్ని కనిపెట్టడానికి, ఇలాంటి వాటిలో పెట్టండి మైండ్. అంతేగాని సినిమాలో లాజిక్లు, మ్యాజిక్లు అవి కాదు. ఇప్పుడు ఇప్పుడు బాహుబలిలో బల్లాల దేవుడు 10 మందిని అది ఉంటది కదా రథం, ఇట్లా తిరుగుతా ఉంటే నరుకుతా ఉంటది. అక్కడ రానా రథం ఎక్కాడు, చంపాడు, క్లోజ్, అంతే సినిమా. ఒకవేళ నువ్వు అంత పోటుగాడివి అయితే అలాంటి మెకానికల్ గా తిరిగే ఒక మంచి మోటార్ సైకిల్ ని నువ్వు ప్రిపేర్ చేయి. అది అనవసరమైన విషయాల్లో లాజిక్ల గురించి ఆలోచించండి, బట్ కెరియర్ గురించి ఆలోచించండి. సినిమాల విషయంలో లాజిక్లు మ్యాచ్ తీసుకొచ్చి ఏదో మేమే తోపుగాళ్ళం తురుముగాళ్ళం అన్నట్టు మాట్లాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సినిమా అనేది ఒక ఊహాగానం. సినిమా అనేది మనకు ఒక స్ట్రెస్ బరస్ట్ చేసేది. సినిమా అనేది చూస్తాం మనం. ఇప్పుడు మన మహావీర్ నరసింహ ఉంది, ఆయన హిరణ్యకశిపుణ్ణి తన చేతి వేళ్లతో తన పొట్టని పెకిలించాడు. అదంతా మనకు తెలుసా? పురాణాన్ని తీసుకొచ్చి మనకి తీశారు, సినిమా తీశారు. దాన్ని మన పురాణం, మన దైవం, మన ఇతిహాసాలు కాబట్టి మనం చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. అంతేగాని నరసింహస్వామి ముందుకొచ్చి ఆయన పొట్టని చీల్చాడు, నిజంగా చీల్స్తాడా అని చెప్పేసి అనే మాటలు కూడా ఉంటాయి. మీరంతా
అంత జ్ఞానోపదేశం ఇచ్చే మనుషులు మీరు. సినిమా అంటే సినిమా అంతే. లైఫ్, రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్, పర్సనల్ అంటే పర్సనల్ అంతే. 3 కనెక్ట్ చేసి మేమే తోపుగాళ్ళం అని మాట్లాడడం మాత్రం 100% అది తప్పు. సినిమా నచ్చలేదు, సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు, సినిమా నాకు స్టోరీ నచ్చలేదు, క్లోజ్ అంతే. వాడిని ఎట్ట నరికాడు, వీడు పొట్టలో దించాడు, వీడు సుమోన్ లేపాడు, వీడు బండి స్పీడ్గా తోలాడు, అవన్నీ నిజ జీవితాల్లో జరగవు కదా. కల్పిత పాత్రలు అని చెప్పేసి మనకి సినిమా స్టార్టింగ్ లో అది చూస్తారా లేదా మీరు? ఈ సినిమాలో తీసుకున్న పాత్రలన్నీ కల్పిత పాత్రలు, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇది ఒక ఊహాగానం అని ఒక దొబ్బించుకుంటారుగా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు. 70mm స్క్రీన్ మీద అంతంత పెద్ద వర్డ్స్ తో కనపడట్లేదా? కళ్ళు ఏమన్నా మీ ఎవడేమన్నా మళ్ళీ అనకూడదు. అదొక్క లైన్ తెలీదా మీకు? ఈ సినిమాలో పాత్రలు సన్నివేశాలు అన్ని ఊహాగానం తప్ప ఇవేమీ నిజం కాదు అన్నమాట మీకు తెలీదా? ఏం మాటలరా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఫస్ట్ రివ్యూకి. ఇది నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడుతున్నాను. లాజిక్లు మాట్లాడే వాళ్ళు సినిమాలు చూడమాకండి, మీరు వదిలేసిండి. సో ఇది సైనింగ్ ఆఫ్ విక్కీ అరవపల్లి. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఏమైనా తప్పు మాట్లాడితే కామెంట్స్లో అనండి. థ్యాంక్ యూ.